ఓకే ఓకే ఓకే. ఏయ్, ఎప్పుడొచ్చావు నువ్వు? మేడం అది మీకు కాఫీ తీసుకొచ్చాను. కాలింగ్ బెల్ కొట్టి పర్మిషన్ తీసుకుని రావాలని తెలీదా? సారీ అండి, తన తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. పర్వాలేదండి, మీరు క్షమాపణ అడగడం ఎందుకు? ఎవరు నువ్వు? కొత్తగా వచ్చావా? అడిగేది నిన్నే, సమాధానం చెప్పు. అవునండి, మీరు ఊరెళ్ళాక కొత్తగా పనిలో చేరాను. సరే సరే, ఇంకెప్పుడు ఇలా పర్మిషన్ లేకుండా లోపలికి రాకు. వెళ్ళు. మేడంకి ఏమన్నా కావాలంటే చెప్తారో అప్పుడు తీసుకురా. గెస్ట్లని డిస్టర్బ్ చేయకు, ఓకేనా? వెళ్ళు. చెప్పేది నీకే, వెళ్ళు. వెళ్ళు. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. వాళ్ళ చీప్ బిహేవియర్ కి మీరు సారీ చెప్పడం ఏంటండి? ఇట్స్ ఓకే అండి. థ్యాంక్స్ అండి, మీ రుణం నేను ఎప్పటికీ మర్చిపోను. ఇట్స్ ఓకే అండి. ఇలాంటి వేషాలు వేయడం నీకు బాగా అలవాటైపోయిందా? అసలు నీ మనసులో నీ ఉద్దేశం ఏంటే? నిన్న రఘురామ్ సందల మధ్య తప్పుడు సంబంధం ఉందని పుకారు పుట్టించాలని చూసాం. ఈ రోజు వాళ్ళకి ఏ సంబంధం ఉందని ఊహించావు? చెప్పవే, చెప్పు. ఇలా చాటుమాటిగా అవతల వాళ్ళని డిస్టర్బ్ చేయాలనే బుద్ధి ఏంటే నీకు? ఎందుకే హంసగారి గదిలోకి వెళ్ళావు? పాలు నీళ్లు వేరు చేద్దామని. పిచ్చి వేషాలు వేసింది కాక పిచ్చి కూతులు కూస్తున్నావేంటే? మీరు రెస్ట్ తీసుకోండి, నేను వస్తాను. నా మొగుడితో పిచ్చి వేషాలు వేస్తుందని కాళ్ళు నొప్పని కుంటి సాకు చెప్పి నా కళ్ళ ముందే నా భర్తతో గదిలో దూరి కాళ్ళు పట్టించుకుంటూ దొంగ వేషాలు వేస్తూ వగలుపోతూ తైతక్కలాడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? నీ మొగుడా? అవును, నా మొగుడే. అబ్బో, ఇదెప్పటి నుంచో? ఎప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచి? నాకు తాళి కట్టాక నా మొగుడు కాక దాని మొగుడు అవుతాడా? ఏయ్, ఎవరే నీకు మొగుడు? ఇంకా నేను నీకు మొగుడని గుర్తుందా? అలా పిలిచే అర్హత నీకు లేదు. నీ స్థానం నువ్వే పోగొట్టుకున్నావు. మళ్ళీ నా మొగుడు అంటానికి సిగ్గులేదా నీకు?
ఏంటమ్మా ఈ కొత్త డ్రామా? వద్దు అన్నావు, వదిలేస్తున్నా అన్నావు. లక్ష అంట. లక్ష్యం లేని దానివి. నువ్వు నాకు భార్యవి కావు, నేను నీకు భర్తని కాను. పో పోవే పో, మర్యాదగా పో అవతలికి. పోతా. పోతే దాంతో కులుకుదాం అనుకుంటున్నావా? పళ్ళు రాల్తాయి, పళ్ళు రాల్తాయి, పళ్ళు రాల్తాయి. నీ తప్పుడు ఆలోచనలతో నా క్యారెక్టర్ని తక్కువ చేయకు. సిగ్గు లేకుండా ఇంకా నువ్వు ఎదురుగా నిలబడి వాదిస్తున్నావేంటే? వెళ్ళు. సాకే తాగు. ఏంటోదినా, అదెలా తప్పుడు కూతురు కూస్తుంటే నన్ను ఆగమంటున్నావు? మళ్ళీ అలా మాట్లాడకుండా నాలుగు చీరేయాలి దాన్ని. ఆ? నా నాలుక చీరి ఎవరితో చెప్పకుండా చేసి దాని చున్నీ పట్టుకుని తిరుగుదాం అనుకుంటున్నావా? రాత రాసి పేపర్ కు పంపి మీ పరువు తీస్తా. మళ్ళీ ఆ కూత కూస్తే ప్రాణాలు తీస్తా. ఏయ్, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, మర్యాదగా వెళ్ళు. లేకపోతే నీ గురించి నేనే పేపర్లో రాయించాల్సి వస్తుంది. పో. దాంతో మళ్ళీ భుజాలు రాసుకొని తిరుగుతూ కనిపించు, నీ సంగతి తేలుస్తా. నువ్వు అంటున్నావు కాబట్టి ఖచ్చితంగా తిరుగుతా. నువ్వేం చేస్తావో చూస్తా. ఆ? వెళ్ళు. మిమ్మల్ని అందరినీ తల దించుకునేలా చేస్తా. ఏయ్, ఏం చూస్తావే? పో అవతలికి. నిలకడలేందానా? నీకు ఒక విలువ, పైగా నీ మాటకు విలువ చచ్చిందా బెదరడానికి? నీ బెదిరింపులకి దడిచే రోజులు ఎప్పుడో పోయాయి. ఆ? సరే, ఆ మాట మీద ఉండండి. ఉంటాము, ఉండి తీరుతాము. నువ్వు తల వంచుతావో మేము తల వంచుతామో చూద్దామే. ఎలా ఉందండి పెయిన్? ఏదో కాస్త తగ్గినట్టుందండి. నడవడానికి ప్రయత్నిస్తున్నాను. అబ్బా, అప్పుడే ఎందుకండి, ఇంకా స్ట్రెయిన్ అవుతారు. కాస్త రెస్ట్ తీసుకోండి. అలాగేనండి. మీకేమైనా కావాలంటే నాకు చెప్పండి, నేను తీసుకొస్తాను. పర్వాలేదండి, అవసరమైతే చెప్తాను. ఓకే, టేక్ కేర్. వామ్మో, ఇది మామూలుది కాదు, మాయలాడి. మాయలాడేని తెలిసాక ఇంకా మౌనంగా ఉండదు స్వర్ణ. నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి. జాగ్రత్త పడ్డం కాదు, దానంతా తేలుస్తా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజసహస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామ్నీం యస్యాం హిరణ్యవిందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం శ్రియం దేవీం ఉపహ్వదే. ఇదేంటి ఏవో బాక్సులు పట్టుకుని బయలుదేరింది? నీ మొగుణ్ణి కలవడానికేనేమో. మరి బాక్సులు ఎందుకు తీసుకెళ్తుంది? అందులో ఏమున్నాయో ఏమో.
ఆశ పెట్టి వల్లో వేసుకుంటుందేమో. సమస్య లేదు. అది కిలాడి అయితే నేను జగత్ కిలాడిని. అది ఎన్ని ఎత్తులు వేసినా సాకేత్ని దాని సొంతం కానివను. ఇక్కడ పళ్ళు కొరకడం కాదు, అక్కడ ఫలితం దక్కకుండా చూడు. రాజవంశం రాజవంశం అంటుంది కదా, నిజంగానే సాకేత్ని కలవాలి. అప్పుడు దాని బండారం బయట పెడతా. పదస్వర్ణ, నేను వస్తాను. చెరో తన్ను తన్ని దాన్ని తిన్నగా ఉండేలా చేద్దాం. పద. తాం ఆవహ జాత వేదో లక్ష్మీం యస్యాం హిరణ్యవిందేయం గామస్వం పురుషానం అశ్వపూర్వాం గతమధ్యాం శ్రియం దేవీముపహ్వయే. ఏంటిది? అమ్మమ్మ దగ్గరకు వెళ్ళింది. మందలోంచేదో సాకు చెప్పి సాకేత్ని తప్పించి తీసుకువెళ్ళడానికేమో. ఏమీ ఎరగందార్లా ఏదో ఒక నాటకం ఆడి పబ్లిక్గా తీసుకువెళ్ళి ప్రైవేట్గా కలుస్తుందేమో. ఏంటి మరీ భయపెడుతున్నారు? మీ ఆయన సంగతి నీకు తెలీదా? కాస్త ఎర్రగా బుర్రగా కనపడితే ఎగబడిపోతాడు. నిన్నగాక మొన్న ఆ సంజయ్తో సావాసం నీకు తెలిసిందే. చట్టాపట్టాలేసుకొని ఎలా పైలా పచ్చిసిల్లా తిరిగారో చూసావుగా. ఏకంగా రాజుల పిల్ల తగిలింది. ఇది తగిలితే వదులుతాడా? నీ మొగుడేమైనా రఘురాముడా, ప్రవరాక్యుడా? కాస్త సరదా పురుషుడేగా. అమ్మమ్మగారు, ఏ వరస కలిపేసిందే. ఏమమ్మాయి, నీకు ఈ పిలుపులు కూడా వచ్చా? మనుషుల్ని బట్టి మెలగడం, పలకరింపును బట్టి పిలవడం, మనసెరిగి మసలడం, ప్రేమ తెలిసి దగ్గరవడం, వరుస కలిపి కలిసిపోవడం, నాకన్నీ తెలుసండి. మాకు మా గురువులు నేర్పుతారు. చూసావా ఎలా ఇండైరెక్ట్ గా మనసులో ఉన్న మాట ఎక్స్ప్రెస్ చేస్తుందో. పలకరింపట, ప్రేమట, వరసలట, కలవటం అట. నీలో ఇంత నిదానం, నమ్రత ఉందనుకోలేదమ్మా. క్రియను బట్టే ప్రతిక్రియ, పిన్నిగారు. ఇక్కడ వరుస కలిపింది. రాజవంశీయులు కదా, రాచరికమే అనుకున్నాను. పర్వాలేదు. సాంప్రదాయం, మనుషులతో కలుపుకోలుతనంగా ఉండడం అన్నీ బాగా తెలుసు. ప్రజల మనసు ఎరిగిన వాళ్లే కదా రాజులు. ఇంతకీ నువ్వు వచ్చిన పనేమిటమ్మా? వైజాగ్ లో ఏదైనా పనుండి వచ్చారేమో, అలా అడుగుతున్నారేంటమ్మమ్మ గారు? సీత, నేను అడిగింది ఇప్పుడు ఇక్కడ మనతో కలవడానికి వచ్చిన పనేమిటి అని. చూడండి, ఈ కళింగ వారికి మాకు తరతరాల బంధుత్వం ఉంది. పరస్పర సహకారమూ ఉంది. వాళ్ల సాంప్రదాయాలను మేము, మా ఆచారాలను వాళ్ళు గౌరవించుకోవడం అలవాటు. ఈ చరిత్రంతా ఎందుకో. అవును, రాజుల మధ్య మైత్రి అలాగే ఉంటుంది. మరి ప్రతి సంవత్సరం ఈ కోటలో జరిపే శరన్నవరాత్రులకు వారు ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు, మేం సాంప్రదాయ వజ్రాల హారాలు అమ్మవారికి బహుకరిస్తాం. మా కోటలో శుభకార్యాలకు వారు అలాగే విలువైన కానుకలు అందజేస్తారు. మంచి సాంప్రదాయం. సీతమ్మలక్ష్మి గారంటే ఎవరండి? రండమ్మా, రండి. నేనేనండి. మీరెవరు? రాణి వైదేహి గారు నన్ను ఇక్కడికి పంపించారమ్మా. ఈ బంగారు అమ్మవారు విగ్రహానికి పూజలు చేయమన్నారు.
అలాగా, చాలా సంతోషం అండి. చూసావు సీత, అమ్మవారిని ప్రతిష్ఠించి నవరాత్రులు చేద్దామనుకున్నాం. తనకి కావాల్సినవి తనే ఎలా తెప్పించుకుంటుందో చూడు. మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది గ్రాని. మనసెరిగే దేవతలు కరుణిస్తారు అంటారు. ఇదిగోండి మా తరపున సమర్పించే హారం. పచ్చల పథకం, కెంపుల నెక్లెస్ అన్నీ ఇందులో ఉన్నాయి. కొండంత దేవుణ్ణి కొండంత పత్రితో పూజించాలి అంటారు. రాజులు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అమ్మా హంస, విలువైన నగలు వాటి విలువ ఎంతుంటుందమ్మా? మొత్తం 15 కోట్లుంటుంది పిన్ని గారు. 15 కోట్లా? పదిహేను కోట్లట. ఇంత ఖరీదైన నగలు అమ్మవారికి ఇస్తున్నారు అంటే వీళ్ళు సామాన్యులు కారు. లక్షల కోట్లలో ఉంటుందేమో వీళ్ళ ఆస్తి. అదెందుకొచ్చిందో తెలిసింది కదా. మనం ఇంకా ఇక్కడుండి ఏం ప్రయోజనం? పదండి వెళ్దాం. లెట్స్ గో.